కొత్తగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న ఓటర్ ఐడి కార్డులోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఇప్పటి వరకు కొత్త ఓటర్ కార్డు అప్లై చేసినా, ఏమైనా మార్పులు చేర్పులు చేసినా ఐడి కార్డు మన చేతికి రావడానికి మినిమం నెల రోజులు పట్టేది. కానీ ఇప్పుడు అప్లై చేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే వచ్చేస్తుంది. మరి ఆన్లైన్లో కొత్త ఓటర్ ఐడి కార్డు ఎలా అప్లై చేసుకోవాలి? ఉన్న దాంట్లో చేంజెస్ ఏమైనా ఉంటే ఎలా చేసుకోవాలి? క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రండి. మీరు ఒక కొత్త ఓటర్ ఐడి కార్డు కోసమైనా లేదా ఉన్న కార్డులో మార్పుల కోసమైనా ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా NVSP వెబ్సైట్ అంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఇదే మొదటిసారి అయితే మీ ఫోన్ నెంబర్ ద్వారానో లేదా ఈమెయిల్ ఐడితోనో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేసి అక్కడ మీ పేరు, పాస్వర్డ్ను టైప్ చేసి పాస్వర్డ్ను కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మీ ఈమెయిల్ ఐడికి కానీ లేదా మీ ఫోన్ నెంబర్కు కానీ మీరు దేంతో సైన్ అప్ అయ్యారో దానికి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కూడా నమోదు చేసి OTPతో లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇప్పటికే సైన్ అప్ అయి ఉంటే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కొట్టి డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. అప్పుడు కూడా మొబైల్కి ఒక OTP వస్తుంది. అది కొట్టగానే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక ఇప్పుడు కొత్త కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళు హోమ్ పేజ్లో ఉన్న ఫామ్ 6ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే మొదటగా స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లేదా పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంటి పేరుతో సహా పూర్తి పేరు ఇంగ్లీష్లో, తెలుగులో ఎంటర్ చేయాలి. తప్పులు లేకుండా ఎంటర్ చేసుకోవాలి. అక్కడే మన ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాలి. అక్కడ ఇచ్చినంత సైజులోనే ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కింద ఫాదర్, మదర్, హస్బెండ్ ఇలా ఏదో ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరును కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. కింద ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఆ తర్వాత మేలా, ఫీమేలా లేదా థర్డ్ జెండరా అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి మన ఏజ్ని కన్ఫర్మ్ చేసేలా ఏదో ఒక ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మన అడ్రస్ పూర్తిగా క్లియర్గా ఎంటర్ చేయాలి. అక్కడ కూడా అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా డిసెబిలిటీ ఉంటే అందుకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా ఓటర్ ఐడి కార్డు ఉంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా ఫిలప్ చేసిన తర్వాత డిక్లరేషన్లో డేట్ అండ్ ప్లేస్ని ఫిల్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మొత్తం మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నింటినీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ప్రీవ్యూ అండ్ సబ్మిట్ కొట్టాలి. ఇక ఉన్న కార్డులోనే ఏదైనా చేంజెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు హోమ్ పేజ్లో ఉండే ఫామ్ 8ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎవరి కార్డులో చేంజెస్ చేయాలనుకుంటున్నామో ఆ కార్డు EPIC నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. అప్పుడు ఆ నెంబర్తో ఉన్న కార్డు డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అప్పుడు ఓకే బటన్ నొక్కి క్లిక్ చేస్తే మనం ఏ చేంజెస్ కోసం అప్లికేషన్ పట్టుకోవాలన్న ఆప్షన్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అడ్రస్ చేంజ్ చేయాలంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అనే ఆప్షన్ ఫస్టే ఉంటుంది. ఇక కింద కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, ఇష్యూస్ ఆఫ్ రిప్లేస్మెంట్, EPIC వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ ఎ పర్సన్ విత్ డిజబిలిటీ అనే ఆప్షన్లు ఉన్నాయి. అడ్రస్ చేంజ్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని, అవుట్ సైడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని మరో 2 ఆప్షన్లు అడుగుతుంది. ఇప్పుడు మీరు చేంజ్ చేసుకుంటున్న అడ్రస్ను బట్టి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఫామ్ 8 ఓపెన్ అవుతుంది. ఇందులో ముందు స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. ఎందుకోసం అప్లై చేసుకుంటున్నామో ఆ ఆప్షన్ పైన కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ రెసిడెన్స్ దగ్గర చేంజ్ అవుతున్న అడ్రస్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అందుకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్స్ కూడా అప్లోడ్ చేయాలి.
డిక్లరేషన్ దగ్గర డేట్ అండ్ ప్లేస్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్కి ఒక SMS ద్వారా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ కరెంట్ స్టేటస్ని ఈజీగా ట్రాక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. NVSP పోర్టల్లోకి మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి OTPతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. అయితే మీరు ఇలా అప్లై చేసినప్పుడు SMS ద్వారా అందుకున్న రిఫరెన్స్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉన్నది అనేది తెలుస్తుంది. ఉదాహరణకు అప్లికేషన్ సబ్మిటెడ్ అనో, వెరిఫికేషన్ స్టేజ్లో ఉందో, లేదా ప్రింటింగ్ అవుతుందని, లేదా డెలివరీ కోసం పంపించారు అని అక్కడ అప్లికేషన్ స్టేటస్ ఈజీగా తెలిసిపోతుంది. అయితే ఓటర్ గుర్తింపు కార్డుల డెలివరీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరింత వేగవంతం చేయాలని డిసైడ్ అయింది. సో ఇప్పటి వరకు ఓటర్ కార్డు ఓటర్కు చేరడానికైతే నెల రోజులకు పైగా టైం పట్టేది. కానీ ఇప్పటి నుంచి కేవలం ఒక 15 రోజుల్లోగా కొత్త ఓటర్ కార్డులన్నీ ఓటర్లకు అందాలని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో ఇందుకోసం ఎన్నికల సంఘం కొత్తగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో ఎన్నికల నమోదు అధికారి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ జనరేట్ చేసినప్పటి నుంచి పోస్టల్ విభాగం ద్వారా ఓటర్కు కార్డు డెలివరీ అయ్యే వరకు ప్రతి దశలోనూ SMS ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది. అయితే ఓటర్ ఐడి కార్డులను సజావుగా డెలివరీ చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం తన ECI నెట్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక IT మాడ్యూల్ను ప్రారంభించింది. ఈ మాడ్యూల్ పోస్టల్ విభాగం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్తో అనుసంధానమై పనిచేస్తుంది. దీని ద్వారా ప్రక్రియ మరింత ఈజీగా అయిపోతుంది.